ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సిరి సిరి అమ్మా, సిరి కనిపించట్లేదు. మీరేమైనా చూసారా? అయ్యో, బయట ఒక్కతే ఏడుస్తూ కూర్చుంది. నేనెందుకు దాన్ని ఇబ్బంది పెట్టడం అని పిలవలేదు. ఏమండి, మీరేమైనా చూసారా? నేను కూడా సిరిని చూసి చాలా సేపు అయింది. అన్నా, మా సిరిని ఏమైనా చూసారా? లేదన్నా, మీరేమైనా చూసారా? శ్రేయస్, నువ్వు సిరిని ఏమైనా చూసావా? సిరి కనిపించిందమ్మా? లేదమ్మా, అంతా వెతికాను, ఎక్కడా కనిపించట్లేదు. ఇటువైపు ఒకసారి చూసొస్తాను. సిరి, సిరి, సిరి. ఏంటి సీతమ్మా, సిరిని వెతుకుతున్నారా? చూసారా అన్నా? అదే యమునా అక్కతో గుడికి వెళ్ళింది. ఏ దేవాలయంకి? ఇక్కడే శివాలయంకి, ఈ సర్కిల్లో. థ్యాంక్స్ అన్నా. అసలు అశోక్ అమ్మాయికి చెప్పాడో లేదో. వస్తాను అని చెప్పింది అన్నాడు. ఇంతసేపు అయినా రాలేదేంటి? చెప్పు సూరి. అశోక్, రామా ఎలా ఉన్నాడ్రా? ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? ఇంకా మేల్కోలేదు. ఏమైనా అప్డేట్ ఉంటే నేనే నీకు కాల్ చేస్తాను. నువ్వు దయచేసి టెన్షన్ పడకు, ప్రశాంతంగా ఉండు. నేను ప్రశాంతంగానే ఉంటానురా. అన్నట్టు సీత ఇంకా రాలేదే, ఎప్పుడు వస్తుందిరా? మోస్ట్లీ ఆన్ ది వేలో ఉంటుందనుకుంటాను. నేను ఫోన్ చేసి అడుగుతానుండు. సరేరా, అదేంటో చూడు తొందరగా. సీత గారు ఇంకా వెళ్ళలేదా మీట్ అవ్వడానికి? తను కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? సూర్య ఏమో వెయిట్ చేస్తున్నాడు. మీట్ అవ్వడానికి వెళ్ళమని చెప్పానా నేను? మరేమైంది? కమాన్, పికప్ సీత. సిరి, 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 ఎందుక నువ్వు ఎవరికి చెప్పకుండా ఇలా వచ్చేసావు? ఎంత భయపడ్డానో తెలుసా? సారీ సీతమ్మ, ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అంట. ఏం అడిగినా ఓకే అంటారంట. యమున అంటే మాట్లాడుతుంటే విన్నాను. నేను నా ఫ్రెండ్కి తొందరగా తగ్గిపోవాలని మొక్కుకోవడానికి వచ్చాను. నన్ను తిట్టొద్దు. నేను తిట్టను తల్లి. అట్లీస్ట్ ఒక మాట చెప్పి రావాలి కదా నువ్వు. అక్కడేమో నీ ఫ్రెండ్కి బాలేదు, ఇక్కడేమో నువ్వు ఇలా కనిపించకుండా ఉంటే భయమేదా నాకు? సారీ సీతమ్మ, ఇది ఒక ముక్కు అంట. మనమేం ప్రే చేసినా అవుతుంది అంట. అది ముక్కు కాదే, మొక్కు. అదే నేను దాన్ని కంటిన్యూ చేయొచ్చా? ప్లీజ్ సీతమ్మ.
నీ ఫ్రెండ్ కోసం మొక్కుకుంటాను. నా ఫ్రెండ్ కోసమేయా? హ్మ్. అలాగైతే నా ఫ్రెండ్కి డబల్ ఫాస్ట్గా తగ్గిపోతుంది. సారీ రామ్. ఆ రోజు నేను మిమ్మల్ని అవమానించినందుకు ఆ దేవుడు నాకు ఎలాంటి శిక్ష వేసినా భరించేదాన్ని. బహుశా ఈ స్థితిలో మిమ్మల్ని చూడటమే నాకు శిక్ష అనుకుంటాను. పది అడుగులు వేయగానే కాళ్ళు నొప్పి అంటుంది, కానీ ఇప్పుడు ఇంతలా చేస్తుంది. రామ్ కోసం ఎంత నొప్పినైనా భరిస్తుంది. దేవుడా, ఈ పాప కోసం అలాగే నా కోసం రామ్ తొందరగా కోలుకునేలా చెయ్యవా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.